రోహిత్ శర్మ బ్యాట్ గర్జిస్తే ఎలా ఉంటుందో ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేతో మరోసారి రుజువైంది. ఇన్నాళ్ళు ఫామ్లో లేక తీవ్రంగా ఇబ్బంది పడిన హిట్ మ్యాన్ ఇంగ్లీష్ టీం మీద చెలరేగి ఆడాడు. 4లు 6లతో వాళ్లను ఊచకోత కోశాడు. ఏకంగా 7 6లతో చెడుగుడు ఆడుకున్నాడు. స్టన్నింగ్ సెంచరీతో హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అని సింహనాదం చేశాడు. ఆ మ్యాచ్తో ఎన్నో పాత రికార్డులకు అతడు పాతర వేశాడు. ఇప్పుడు మరో క్రేజీ రికార్డుపై గురి పెడుతున్నాడు హిట్ మ్యాన్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పాటు దిగ్గజ సారథి సౌరవ్ గంగూలీ రికార్డుపై కన్నేశాడు. మరి ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సుదీర్ఘ కెరియర్లో 266 వన్డేలు ఆడిన రోహిత్ 10,868 పరుగులు చేశాడు. 11,000 పరుగుల క్లబ్లో చేరేందుకు మరో 132 పరుగుల దూరంలో ఉన్నాడు. బారామతి స్టేడియంలో సెంచరీ బాదిన భారత సారథి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రేపు జరిగే ఆఖరి వన్డేలోనూ భారీ సెంచరీ బాదితే అరుదైన క్లబ్లో చేరిపోతాడు. భారత్ తరపున వన్డేలో 11,000 క్లబ్లో చేరిన బ్యాటర్ల జాబితా చూసుకుంటే సచిన్తో పాటు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. 11,000 మైలురాల్ని అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్గా కోహ్లీ 10 సంవత్సరాల 302 రోజులలో ఉన్నాడు. వీళ్ళ దగ్గర చేరేందుకు రోహిత్ ఉవ్విల్లాలుతున్నాడు. ఇంగ్లాండ్తో ఆఖరి మ్యాచ్తో ఈ క్లబ్లో జాయిన్ అవుతాడా లేదా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ ఘనతను అందుకుంటాడా అనేది చూడాలి.